హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీ అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలండి. ఏంటి మన గణపతి ఫోటో కనిపిస్తుంది రాగానే అనుకుంటున్నారా? ఇవాళ మా అన్నయ్య వాళ్ళది గృహప్రవేశం అండి. కాస్త ఫొటోస్ వీడియోస్ తీసే దగ్గర చీకటిగా ఉంది, ఎందుకు అనుకుంటున్నారా? కాస్త ఎర్లీ మార్నింగ్ పాలు పొంగించడం కాబట్టి కాస్త చీకటిగా మబ్బుగా ఉన్నాయి. పాతింట్లో అన్ని మేము రెడీ చేసుకొని అప్పుడు కొత్త ఇంటికి పట్టుకొని వెళ్ళామండి. కాకపోతే అక్కడ వీడియో ఒకటి నేను మిస్ అయింది తీసాను, కానీ బై మిస్టేక్ మిస్ అయిపోయింది. ఇక్కడ కొత్త ఇంటికి వచ్చేసాము. కొత్త ఇంటికి వచ్చాక మరి ఇటుక బెడ్లకి పసుపులు అవి రాసి బొట్లు అవి పెడుతున్నారు మా వదిన వాళ్ళను. మా అన్నయ్య వాళ్ళు అయితే ఇంట్లో పొయ్యి వేయడానికి పొయ్యి పెడతారు కదా, ఇసుకేసి పాలు పొంగించడానికి. అందుకు మా అన్నయ్యలు ఇసుక అది పట్టుకెళ్తున్నారు. ఇక్కడ పంతులు గారు అయితే తను చేయవలసిన పూజలు తను చేస్తున్నారు. ఏముంది, మాల్లో గణపతి ఫోటో, లక్ష్మీదేవి ఫోటో అది అన్ని పెట్టి పంతులు గారు అయితే పూజ స్టార్ట్ చేశారండి. కానీ వదినమ్మాలు అయితే బయట ఇటుక బెడ్లకి పసుపులు రాసి బొట్లు పెట్టి పొయ్యి రెడీ చేయడానికి కానీ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. మా వదినమ్మ వాళ్ళు అయితే సూపర్ అండి, ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ ఏదైనా కార్యక్రమాలు వస్తే మా ఫ్యామిలీ మెంబర్స్ లో ఏ చిన్న కథ కార్యక్రమం అయినా సరే ఒక ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీ మంచి భలే సపోర్ట్ చేసుకుంటారండి. వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా మంచిగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా మా వదినమ్మ వాళ్ళు, చిన్నతయ్య పెద్దతయ్య, అన్నదమ్ములు, వదినలు, తోటికోడళ్ళు, పెద్దమ్మలు, పిన్నమ్మలు అని అనుకుంటూ చక్కగా ఫ్యామిలీలో అందరూ కలిసిపోయి ఏ చిన్న కార్యక్రమం అయినా సరే చక్కగా కార్యక్రమాన్ని పూర్తి చేస్తారండి. చాలా మంచిగా సపోర్ట్ చేస్తూ అంత ఎర్లీ మార్నింగ్ అయినా సరే ఎవరు రారేమో అనుకున్నాను నేనైతే. అసలు యాక్చువల్లీ నేనే పెద్ద పొడంగిని, పెద్ద ఫోటోగెత్తిని, బేగ వెళ్ళిపోతున్నానేమో అని నేను అనుకున్నాను. కానీ మా వదినమ్మ వాళ్ళు అందరు వదినలు కూడా వచ్చేసారు, చక్కగా వచ్చారు. పూజ అది చేసే దగ్గర అయినా, అక్కడ ఉండే దగ్గర అయినా, పొయ్యి వెలిగించే దగ్గర అయినా సరే అన్ని కూడా మా వదినమ్మ వాళ్ళ దగ్గరుండి అన్ని చూసుకున్నారు. అసలు అయితే మనం పెద్ద పర్ఫార్మెన్స్ చేసేద్దాం అనుకుని వెళ్ళాం, కానీ అంత సీన్ లేదు అక్కడ. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళా సరే మా వదినమ్మ వాళ్ళు నీకేం పర్లేదమ్మా, మేము ఉన్నాం కదా నీకేం చెప్పు అని మన పోస్ట్ పక్కకు తోసేస్తారు. తోస్తే మనం ఏదో ఇలా వీడియోస్ తీయడం కాస్త మెమరబుల్ గా ఉంటుందని వీడియోని లాంగ్ వీడియో పోస్ట్ చేసుకోవడం ఇలాంటివి తప్ప మనకి పెద్ద పనులు అయితే చెప్పరు. ఒకవేళ నేను చేద్దామని ముందుకు వెళ్ళా సరే మా వదినమ్మాలు వెంటనే వస్తారు. బుజ్జి నేను చేస్తానులేమ్మా నువ్వు వెళ్ళు అని అంటారు. నన్ను అయితే పెద్దగా ఏం చేయనివ్వరు. ఇగోటండి పాలు పొంగించడానికి పొయ్యి రెడీ చేశారు. మామిడి పుల్లలు పెట్టే కదండి పాలు పొంగిస్తారు. కొత్త పొయ్యి కదా అంటే ఇటుక బెడ్లు పెట్టి కొత్తది పాత్ర కొనుక్కొచ్చి నేను ఇలా వాయిస్ పెడదాం అనేసరికి ఫోన్లు వస్తూనే ఉంటాయి. ఎవరో కదండి మా శ్రీవారే ఫోన్ చేస్తున్నారు. అలా మీ అన్యాలు ఎంత ఇంట్లో పాలు పొంగించుకుంటే అక్కడే ఉండిపోతావా, ఇంటికి రావా అని చెప్పేసి ఫోన్ చేశారు. ఏమండి శ్రీవారు, మీరు అస్సలు కంగారు పడొద్దు, నేను త్వరగా వచ్చేస్తానని చెప్పి ఆన్సర్ చేసి మళ్ళీ మనం స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే పంతులు గారు వచ్చారు, పాలు పొంగించడానికి పాత్ర అది పెట్టమని చెప్పారు. అక్కడి నుంచి పాత్ర అది తీసుకొచ్చి అన్నయ్య వదినాలే కదా మరి అన్ని పూజ అది చేసి పాలు పొంగించడానికి పాత్ర అది పెట్టాలి. అన్నయ్య వదినాలు అక్కడికి వచ్చారు. అన్నయ్య చేతుల మీదుగా పొయ్యికి కూడా దిష్టి తీపించి అది హారతి బిళ్ళతోటి పొయ్యి వెలిగిపిస్తారు. ఒకటండి అన్నయ్య అక్కడ పూజకి పొయ్యి వెలిగించడానికి అని చెప్పేసి కొబ్బరికాయ పట్టుకొని స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళకి ఎంతైనా సరే కాస్త సరదా ఉంటది కదండి. అదిగో పొయ్యి వెలిగేసింది, కొత్త ఇంట్లో పొయ్యి వెలిగేసిందా. కానీ అక్కడ పెనం పెట్టేసి కాస్త అక్కడ ప్రసాదం తయారు చేయడానికి రెడీ చేసి ఉంచారు. ఒక పాత్ర పాలు పెట్టారు. ప్రసాదానికి కాదు కానీ ముందు పరమాన్నం, ముందు 3 సార్లు పాలు పొంగిస్తారు. 3 సార్లు పాలు పొంగించాక అందులో బియ్యం వేసి పంచదార వేసి పరమాన్నం బియ్యం అదే రెడీ చేసేస్తారు. దాన్ని ప్రసాదం కింద దేవుడికి పెట్టి నెక్స్ట్ ఉన్న కార్యక్రమములన్నీ స్టార్ట్ చేస్తారనమాట. అదే రోజు పాలు పొంగించడం, అదే రోజు సత్యనారాయణ వ్రతం, అదే రోజు మధ్యాహ్నం భోజనాలు, బొబ్బులు అన్నీ కూడా మంచిగా జరిగాయండి. ఈ రోజు అయితే మాకు చాలా హ్యాపీ అనిపించింది. అన్నయ్య వాళ్ళ ఇంట్లో దిగేటప్పుడు మేము కూడా ఉండడం. అసలు మాకు లక్ ఏంటంటే, చాలా హ్యాపీ అంటే గుడ్ న్యూస్, మాకు చాలా మంచి విషయం ఏంటంటే ఈ రోజు వచ్చేసి మాకు హాలిడే, సండే రావడం మా అదృష్టం అనుకోవాలి. చక్కగా ఎలాంటి కార్యక్రమాలు ఏమైనా సరే మేము లేనప్పుడు అయిపోతాయండి. చాలా పండగలు, పల్లెళ్ళు, ఫంక్షన్లు మేము డ్యూటీ టైంలో అయిపోతాయి. ఏదో పనికి పోకపోతే దినం తీరదు అనుకుంటే అదే టైంలో ఫంక్షన్లో, పెళ్ళిళ్ళు, కథలు, కార్యక్రమాలు అయిపోతాయి. ఏమి చేయలేని పరిస్థితి. చూడండి మా వదిన వాళ్ళ అమ్మగారు సారి తీసుకొస్తున్నారు. చలివిడి, పొంగడాల, అరిసెలో అదే ఏంటంటారు అరటిపళ్ళు గెళ్ళు అన్నీ తీసుకొని వస్తున్నారు మా వదిన వాళ్ళ అమ్మగారు. ఇక్కడ సెరువుల క్యాన్లు అవి పట్టుకొని వచ్చారు. వీళ్ళు పక్కూరు, ఆ ఊరు నుంచి వస్తున్నారు, పలకరిస్తున్నారు, నన్ను కూడా విష్ చేస్తున్నారు. అందరూ మంచిగా వచ్చారు. పూజ అది మంచిగా అవుతుంది.
మాకు హాలిడే రావడం చాలా గొప్ప అండి. ఏదైనా చిన్న చిన్న కథలు కార్యక్రమాలు ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. మాకు హాలిడే ఉన్నప్పుడు ఫంక్షన్లు అంటే మళ్ళీ ఇంకా అసలు తగ్గేదిలా ఎరగదీసేస్తాం. అసలు అంత చక్కగా హడావడిగా తిరిగేస్తాము. ఏదో అక్కడ అన్ని పనులు నేనే చేసేసినట్టు పెద్ద ఫీల్ అయిపోతాను. కానీ మనకు అంత సినిమా లేదు, చేసే సీన్ లేదు. మా వదినమ్మలు అన్ని పనులు చేస్తారు. ఇగో అన్నయ్య వాళ్ళు ఇంకా పూజ అయితే అవుతుంది. ఇక్కడ పూజ అవుతుంది. వచ్చిన వాళ్ళందరూ ఇల్లు ఎలా ఉందని చూస్తున్నారు. కొంతమంది ఇంట బయట పనులు అవి చేస్తున్నారు. ఇగో బయట వచ్చారు, అందరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ సంథింగ్ ఏంటి వచ్చింది, ఆవును దేన్నో తీసుకొచ్చారు. అబ్బా అగో ఆవుని తీసుకొచ్చారు. ఆవుని పూజిస్తున్నట్లున్నారు. ఆవుని కాళ్ళు కడిగి లోపలికి తీసుకురాలేదు, అంతవరకు ఉంచారు. ఎందుకంటే స్టైల్స్ కదండి, జారిపోతున్నాయి. ఇన్నాళ్ళగా గోమాతలకి మళ్ళీ ఇబ్బంది కదా. అక్కడే పందిట్లోనే బయట వాకిట్లో పందిట్లో కాళ్ళు కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి దానికి కావాల్సిన ఫుడ్ ఏదో దానికి కొంత పెట్టి పంపించారనమాట. ఎందుకంటే మళ్ళీ అసలు గోమాతని లోపలికి తీసుకొచ్చేవాళ్ళు ఒకప్పుడు, మరి ఇప్పుడు తీసుకురావడానికి అంగా స్టైల్స్ అయి పెట్టేస్తున్నారు ముందే. మా వదిన ఏమో అమ్మ ఏరా ముందుగా వచ్చావా, అసలు ఆపల్ సింది కదరా బుజ్జి, పిల్లలు సిందరు కదరా అని అన్నది. కానీ వదిన నాకు తెలీదు, మీరు ముందు వచ్చారు అనుకున్నాను అన్నాను. కానీ మా వదిన ఎప్పుడైనా సరే ముందుగానే వస్తుంది. ఎక్కడికైనా ఏ కార్యమైన కథలైనా కాస్త హెల్త్ ప్రాబ్లం మీద తొందరగా రాలేకపోతుంది ఈ మధ్య. అయినా పర్వాలేదండి, చాలా మంచిగా చేస్తుంది. ఏవైనా సరే సపోర్ట్ చేస్తుంది, హెల్ప్ చేస్తుంది. మా వదినలందరూ అంతేనండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అంటేనే చాలా ఇంట్రెస్ట్ అండి. ఇవి ఏంటి ఎంతసేపు ఈ పిల్ల చెప్పినా ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పుద్ది. మాకు లేరా ఏంటి ఫ్యామిలీ మెంబర్స్ అని అనుకుంటున్నారేమోనండి. అలాని కాదు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఉంటారు. కొంతమంది ఎక్కువగా ఇంత చక్కగా కలిసి మలిసి ఉండరు కదా. అన్ని కూడా డబ్బులతో చేయించుకోవడం, వాళ్ళు వస్తారేంటి వీళ్ళు వస్తారేంటి అని అనుకోవడం అలా ఉంటది కదా. అందుకని సండే అస్తమానం అలా చెప్తున్నాను. నా మాటలాగే వెళ్తున్నాయి. ఇక్కడ పూజా కార్యక్రమంలో అవుతుంది అని అనుకోకండి. ఇక్కడ ఆ ఇంట్లోని మూల దగ్గర శంకేసి పూజ అయిపోయిన వెంటనే సత్యనారాయణ స్వామి వ్రతానికి అయితే స్టార్ట్ అయిపోయారండి. సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు మధ్యలో అసలు ఫోటో డెకరేషన్ అది చేసినప్పుడు ఖాళీగా తీశాను. అన్నయ్య వాళ్ళు మళ్ళీ పూజ దగ్గర కూర్చున్నారు. ఈ వీడియో తీశాను. ఎందుకంటే మధ్యలో కాస్త చిన్న పనులు నాకు తగిలేవండి. అందువల్ల మధ్య వీడియోస్ నాకు తీయడానికి ఛాన్స్ కుదిరేది కాదు. ఎక్కడైనా సరే అలా కూర్చునేదాన్ని, పంతులు గారు ఏదో పని చెప్పేవారు, ఏదో పని చేయాల్సి వచ్చేది. మళ్ళీ వెళ్లేదాన్ని, మళ్ళీ అక్కడికి వెళ్ళి వచ్చేదాన్ని, మళ్ళీ ఇక్కడ పూజ దగ్గరికి వచ్చేదాన్ని, అటు ఇటు తిరిగేదాన్ని కాస్త. తినొచ్చేసి మా పెద్దమ్మ అప్పుడే వచ్చింది, అలా నిల్చుంది అక్కడ. పెద్దమ్మ ఒకసారి తిరుగుతావా అని చెప్పేసి నేను అడిగాను. ఎందుకంటే మా పెద్దమ్మ వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. నన్ను మంచిగా చూసుకున్నారు చిన్నప్పటి నుంచి. ఇంక ఇప్పుడు అంటే కాస్త ఇష్టంగా ఉంటారండి అందరూ, అందుకని చెప్పేసి ఇక్కడ ఒకటండి ఇక్కడికి తిప్పించేసేవాళ్ళు. నేను కూడా మరి అటు ఇటు ఏదో ఒకటి అందించాలి కదా. వెళ్ళామంటే ఒక ఫంక్షన్కో కథకో కార్యానికో మనం వెళ్ళామంటే అంతే సరే కూర్చొని తిరగడానికి, తినడానికి, సోకవడానికి, అటు ఇటు తిరగడానికి, లేకపోతే ఫోన్ పట్టుకొని స్టిల్స్ తీసుకోవడానికి అంటే బాగోదు కదండి. చక్కగా వాళ్ళకి కూడా ఏదో పని అయ్యేటట్లు మనం సహకరించాలి కదా. అందుకే నలుగురు వెళ్ళామంటే 4 పనులు చేసేటప్పటికి చక్కగా పనులన్నీ అయిపోతాయి. అందుకనిసండి ఇగో సత్యనారాయణ స్వామి వ్రతం అవుతుంది. కథ చెప్తున్నారు పంతులు గారు. ఇక్కడ కథ ఆలకిద్దాం కదా అని కూర్చున్నాను. కానీ మళ్ళీ మధ్యలో ఏదో ఒక పని తగిలేది. కానీ ఎలాగైతేనేమండి సత్యనారాయణ స్వామి వ్రతం అయ్యేదాకా అక్కడే ఉన్నాను. కథ మధ్యలో చిన్న పనులు వచ్చేవి. కానీ పనులు చేస్తూ కూడా నేనైతే కథ దగ్గర కూర్చొని కథ వింటూ చక్కగా పనులు చూసుకుంటూ నేనైతే సత్యనారాయణ స్వామి వ్రతంది కథ విన్నానండి. వింటూ కూడా అన్ని పనులు చేసుకున్నాము. చక్కగా వదినాలు కూడా అంతలోకి వచ్చారు. పళ్ళు, కాయలు, పసుపు, కుంకాలు ఉట్టుకొని వచ్చిన వాళ్ళు మొత్తము కథ బాగానే చెప్పారు. అక్కడి నుంచి అక్కడ అందరూ మళ్ళీ కూర్చొని ఉన్నారు. మళ్ళీ మనం ఏం చేయాలంటే అక్కడ వ్రతం అవుతూ ఉండగానే ప్రసాదం అది రెడీ చేయాలి. పొయ్యి మీద ప్రసాదం అది తీసుకొచ్చి అక్కడ పెట్టి పంతులు గారికి మనం ఇస్తే పంతులు గారు మళ్ళీ ఉండలు అవి చేయమన్నారు. ఉండలు అవి కూడా పల్లెంతో రెడీ చేసుకొని ప్రసాదం మళ్ళీ వాళ్ళకి అందించేసి మనం అక్కడ ఉన్నామంటే ఏదో పని ఉంటుంది. అసలు శుభకార్యం జరిగే దగ్గర ఎక్కడైనా సరే పని లేకుండా అయితే ఉండదు కదండి. పాపం వాళ్ళు అయితే పీటల మీద కూర్చున్నారు, కానీ కూర్చుని దగ్గర నుంచి లేగలేదు అసలు. అలా కూర్చొని ఉండడం వల్ల పూజ అయితే అవుతుంది కానీ కాస్త ఇబ్బందిగానే ఉంటది కదా. చక్కగా వాళ్ళైతే పూజ చేస్తున్నారు. అక్కడ వ్రతం దగ్గర కూర్చొని ఉన్నారు. కానీ అలాగైతే పూజ అయితే చక్కగా చేశారు. అన్నయ్య వదిన అన్ని పంతులు గారు మంత్రాలు చదువుతుంటే పువ్వులతోనూ పత్రి మారేడు పత్రి అదే ఉంటది కదా, ఆ పత్రితోట అన్నిటితో పూజ అయితే చేశారు చక్కగాన దేవుడికి. అక్కడ మేము వీడియో కాసేపు తీయడం, ఏదో పని చేయడం, వీడియో తీయడం, కాసేపు పని చేసుకోవడం అట్లా అయిపోయినది. కానీ ఏంటంటే మనం ఏదైనా ఇలాంటి సిచ్యువేషన్లు ఏమైనా వీడియోలు కానీ ఫోటోలు కానీ తీసుకుంటే
ఎప్పటికైనా మనకి ఒక మెమొరబుల్ గా ఉంటాయి కదండి, అది చాలా హ్యాపీ. ఎప్పుడు కాకపోయినా ఎప్పుడైనా చూసుకుంటాం కదా, ఎప్పుడైనా చూసుకునేటప్పుడు పలానా రోజు మా ఇంట్లో దిగిన శుభకార్యం అయినప్పుడు కదా ఇది అన్నట్లుగా చూసుకుంటారు వాళ్ళైనా మనమైనా సరే. చాలా బాగా అయితే నాకు నచ్చింది. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని డైలాగ్ ఏదో ఊరికనే రాలేదనుకుంటా, చాలా బాగుంది. ఇల్లు అయితే బాగుందండి, చాలా పెద్దగా కట్టారు. బాబ్రో అస్సలు ఇలాగా ఇల్లు కట్టాలంటే ఈ రోజుల్లో మన వల్ల కాదండి బాబు. ఎలాగో దొరక అదృష్టం దొరికిందని చెప్పి దేవుడు దండం పెట్టుకోవడానికి అని చెప్పేసి నిల్చోబెట్టారు వీళ్ళని. ఇక్కడ నిల్చోబెడితేనేమో మనము కానీ నిల్చోబెట్టిన తర్వాత పోనీలో నిల్చున్నారని 2 పిక్స్ అయితే తీశాను. ఈ ఫోటో మాత్రమే, వీడియో తర్వాత తీసుకున్నాను. అక్కడ పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు, దగ్గర ప్రసాదం పెట్టాము, అన్ని అరేంజ్ చేసేసి నీట్ గా పూజ దగ్గరికి అన్ని అందించేసామండి. పూజ అయితే అయిపోతుంది. బయట చుట్టాలు వదిన వాళ్ళు అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకని చూస్తున్నారు, ప్రసాదం ఎంత బేగా వస్తే అంత బేగా చక్కగా సత్యనారాయణ స్వామి ప్రసాదం తినేయొచ్చుగా అలా అనేసి. కానీ పూజ అయిపోయాక మళ్ళా ఏంటంటారు తాంబూలాలు అవి ఇస్తారు కదా, ఆ కార్యక్రమం ఒకటి ఉంటది. తాంబూలాలు అవి ఇస్తే పెద్దవాళ్ళకి తాంబూలాలు అందించడం, మళ్ళా తాంబూలాలు తీసుకోవడం, అందించడం తీసుకోవడం. నేను ఇక్కడ ఏం చేశానంటే అరటిపళ్ళు పెడో ఏదో అడిగారు, ఫోన్ ని కింద పెడేసి నేను గబగబా తీసుకురావడానికి అని వెళ్ళాను. అందుకే కాస్త ఫోన్ బ్లాక్ వచ్చేసింది. మీరు అది చూసి భయపడద్దు. అసలు ఏంటి పిల్ల సరిగా వీడియో కూడా తీయడం రాలేదు, ఎలా తీసేసింది అని అనుకోవద్దు. అసలు చక్కగానే తీసానండి. కాకపోతే ఎవరైనా ఏదైనా పని చెప్పేసరికి అమ్మో మనం ఫస్ట్ వెళ్ళాలి అన్నట్లుగా అలా ఫీల్ అయిపోతాను. వెళ్ళాను. ఇంకోటండి తాంబూలాలు ఇచ్చారు, తాంబూలాలు స్టార్ట్ చేశారు. ఇక్కడ పెద్దావిడికి ఫస్ట్ ఇచ్చారు. పెద్దావిడ వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని ఇక్కడ తాంబూలం అయితే తీసుకుంటుంది. ఒకరి తర్వాత ఒకరికి అలా తాంబూలాలు అయితే ఇస్తున్నారు. ఇంటి ఆడపిల్లలకి ఇవ్వాలని చెప్పేసి పేరెంటాలకి ఇంటి ఆడపిల్లలకి అందరికీ చక్కగా తాంబూలం ఇచ్చుకున్నారు. పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే చాలా మంచిది కదండి, అందుకని చెప్పి తాంబూలాలు ఇప్పిస్తారు ఇలాగా చక్కగా. కొబ్బరి బండం, అరటిపళ్ళు, తమలపాకులు, జాకెట్ ముక్కలు. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది ప్రతిదానికి జాకెట్ ముక్కలు. అన్నిటికి కూడా చక్కగా పెద్దవాళ్ళందరికీ ఇప్పించారు వాళ్ళు. తాంబూలం అందుకొని పెద్దావిడ మనల్ని అదే అక్కడ ఉన్న పూజ చేసే వాళ్ళని దీవిస్తారు. దీవించినాక వాళ్ళు తాంబూలం తీసుకొని వెళ్తారు. అక్కడ తాంబూలాలు ఇస్తూ ఉంటే మేము ఇక్కడ ప్లేట్లలో ప్రసాదం ముండ్లు అవి రెడీ చేసుకుంటూ వెళ్లే వాళ్ళకి పళ్ళు అవి ఇచ్చుకుంటూ తయారు చేసామండి. ఎలాగోలాగా సత్యనారాయణ స్వామి కూడా అదే వ్రతం కాస్త తడబడ్డాను, ఏమనుకోవద్దండి. తెంగరబుచ్చి ఏంటి ఇలా మాట్లాడుతుంది అనుకోవద్దు అస్సలు. మధ్యలో తెంగరబుచ్చి అలా ఏమనుకోవద్దు, ఏం కాదండి. చక్కగా వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇచ్చేసి వెళ్ళిపోయేవారు. తర్వాత ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు తర్వాత మళ్ళీ వెళ్ళాలి. అలా కాస్త ప్లేస్ అక్కడ ఇరుగ్గా ఉంది, ఒకరి తర్వాత ఒకరు అలా మాత్రమే వెళ్ళాలి. ఒకేసారి అందరూ వెళ్ళడానికి అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి ఎందుకు ఆగారంటే అక్కడ అంత టైం ఎందుకున్నారంటే మా పెద్దమ్మ పెదనాన్న వెళ్ళారు. అదే ఆ దంపతులు అక్కడ కూర్చున్నారు కదా, వాళ్ళ అత్తయ్య మామయ్య వెళ్ళారు అక్కడ తీసుకోవడానికి, తాంబూలం తీసుకోవడానికి. దంపతులు వెళ్ళి తీసుకొని దంపతులు వాళ్ళని బ్లెస్ చేస్తే చాలా మంచిది, అందుకని చెప్పేసి వాళ్ళు ఆగారు. మా పెదనాన్న వచ్చాడండి అక్కడ. వాళ్ళ కొడుకు కోళ్ళేనండి ఆ పూజలో కూర్చున్నది. బ్లెస్సింగ్స్ ఇచ్చారు, అక్షంతలు వేసారు, తాంబూలం తీసుకున్నారు, అన్నీ చేసి వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోతారు. అలా ఒకరి తర్వాత ఒకరు వచ్చి తాంబూలం తీసుకుంటారు. ఈలోగా మళ్ళీ ఒకసారి మనం పరిపాలించవచ్చు అనుకున్నాం, కానీ మళ్ళీ కొంతమందికి తాంబూలాలు ఇచ్చినవి అన్నీ మనం తీద్దాము. అసలు నేను అలా వీడియో తీసేదాన్ని అందరూ నన్ను వెక్కిరించారు చాలా మంది. వాళ్ళు ఎవరనేది మనకు అనవసరం లేండి, నాకు ఇష్టం అంతే. నాకు ఇలా లాంగ్ వీడియో తీయడమన్నా పోస్ట్ చేసుకోవడమన్నా నాకు చాలా ఇష్టం, అందుకని చెప్పేసి నేను తీశాను. ఎవరో ఎక్కిరించారని ఎవరో నన్ను ఏదో అన్నారని నేనైతే మానేసుకోను. నాకు చాలా ఇష్టం కాబట్టి నేను చేసుకుంటున్నాను. నిక్ నేమ్లు పెట్టి పిలిచేవాళ్ళు ఏదోటి అనేవాళ్ళు, కానీ నా పని నేను చేసుకున్నాను. నాకు ఇలా తీయడం అంటే ఇష్టం కాబట్టి తీసుకున్నాను. అంటే ఎవరో ఏదో అంటారనేసి మనం భయపడి మనం చేసుకునే పని అయితే మనం మానేకూడదు కదా. నాకు నచ్చిన పని, మంచి పని కూడా, నా తప్పేం కాదు కదా. ఈ రోజు ఈ వీడియో తీసానంటే ఏమో బహుశా ఒక 2 years 3 years ఆఫ్టర్ వాళ్ళే చూసుకొని అబ్బా ఆ రోజు చాలా మంచిగా తీసింది, నేను ఆ రోజు అనవసరంగా అన్నాను తనని అనే వాళ్ళే ఫీల్ అవుతారేమో కదా. తప్పేం కాదు కదా ఈ వీడియో తీయడము.
వాళ్ళు అలానే అంటారని అనుకున్నాను. నా మనసులో నేనే నాకు సర్ది చెప్పుకొని మళ్ళీ వీడియో రొటీన్గా తీస్తూనే ఉన్నాను. వాళ్ళు ఏదో అన్నారనేసి నేనైతే వీడియో తీయడం అస్సలు ఆపలేదు తెలుసా అండి. ఎందుకు ఆపాలి? నేను చేసింది ఏం తప్పు కాదు కదండి, మంచి పనే కదా. అందుకేనండి మా సైడ్ అయితే ఇంట్లో దిగడానికైతే ఇంత హడావడి చేస్తారు, ఇంత హంగామా చేస్తారు. మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మీరైతే నా వీడియోస్ చూస్తున్నారు, నా లైవ్లోకి వస్తున్నారు, వీడియోస్ చూస్తున్నారు, ఇంకా ఏంటి షార్ట్స్ చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు, కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్స్ ఇవ్వట్లేదు, కామెంట్స్ చేయట్లేదు. ఫ్రెండ్స్ ప్లీజ్ మర్చిపోకుండా నా వీడియోస్కి లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. నా ఛానల్ మీలో ఎవరైనా ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి. ఇంత కష్టపడి వీడియోస్ తీసి లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి షార్ట్స్ పోస్ట్ చేసి అన్నీ చేస్తున్నాను, కానీ ఎవ్వరు కూడా అస్సలు లైక్స్ ఇవ్వట్లేదు, అస్సలు వ్యూస్ కూడా రావట్లేదు. ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీ నుంచి ఇంకొకరు నుంచి ఇంకొకరు అలా 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 అయితే ఒకసారి ఆలోచించండి. ఈసరికే నా ఛానల్ సక్సెస్ అయ్యి చక్కగా ఒక 10 రూపాయలు 20 రూపాయలు నాకు డబ్బులైనా వచ్చిన అది కదండి, ₹1 మరి ఎంతకంత డబ్బులు వస్తాయి కదా, వస్తాయనే కదా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేస్తారు. డబ్బులు రావు అంటే ఎవరండి స్టార్ట్ చేస్తారు? తింగరప్పలంలాగా దీనికి ఏం పని పాట లేదేటి, వీడియోలు తీసి యూట్యూబ్లో ఎందుకు అలా పెడుతుంది అని అనుకోరా కదా. అంతే, ఎవరు చేసేదైనా పైసాయే పరమాత్మ అంతే. డబ్బులు ఇస్తేనే కదా ఇప్పుడు ఎవరైనా సరే వచ్చి అక్కడ చక్కగా అన్నీ చేస్తారు. డబ్బులు ఇవ్వకుండా అంటే అందరూ వచ్చేసి నీకేమైనా డాన్స్ చేయమంటే చేస్తారా, లేకపోతే ఏదైనా పని చేయమంటే చేస్తారా? ఇలాంటివంటే వేరు కదా. ఇలా శుభకార్యాలు అంటే వేరు. మన ఫ్యామిలీ మెంబర్స్ ఈ రోజు నీ అవసరం, రేపు నా అవసరం, ఇలాంటివి కంపల్సరీ ఎవరైనా చేసుకుంటాం. ఈ ప్రతిదీ డబ్బుతో ముడిపడింది. డబ్బు ఉంటే ఇంకా గొప్పగా ఇంకో 10 మంది నీ దగ్గరికి అమ్మో ఈరోజు పలానా మనిషి ఎలాగట్ట అని చెప్పేసి తిరిగినేమో. ఒకరి తర్వాత ఒకరు ఇవ్వటండి. తాంబూలం అయితే తీసుకుంటున్నారు. చక్కగా తాంబూలాలు ఇచ్చేయడం, తాంబూలాలు తీసుకోవడం, అక్షంతలు వేయడం అన్నీ చేస్తున్నారు. నేను కూడా, నాకు వీడియో ఎవరు తీసేవాళ్ళు లేరు, కానీ నేను కూడా జస్ట్ వెళ్ళి దేవుడి దండం పెట్టుకొని నేను తాంబూలం తీసుకొని వచ్చాను. అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు అలా వెళ్ళి తాంబూలం అయితే తీసుకుంటున్నారు. వీడియో అయితే ఎవరు స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీరందరూ కూడా అలా స్క్రిప్ట్ చేయడం వల్ల మళ్ళీ నా వీడియో సగం చూసిన వాళ్ళు అవుతారు. నేను ఏం చెప్పాను లాస్ట్ వరకు వినరు. ఇలా మాట్లాడిందా పిల్ల, అలా మాట్లాడిందని అంటారు. అలా అనుకుంటా చక్కగా మీ చిట్టి హ్యాండ్స్తో వీడియోని అస్సలు స్క్రిప్ట్ చేయకుండా మంచిగా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి. చూస్తూ ఉండడమే కాకుండా లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి సత్యనారాయణ స్వామి వ్రతం పూజ అయిపోతుందండి. వ్రతకథ అయిపోయి తాంబూలాలు ఇచ్చేసి ఇంకా పూజ దగ్గర నుంచి లెగిస్తారు మా అన్నయ్య వాళ్ళను. ఇక పూజా కార్యక్రమం అయిపోయాక మీకు తెలుసు కదా ఇంకేంటుంటాయి. ఆహాహాహా ఈవేళ భోజనంబు వింతైన వంటకంబు ఆహాహాహాహా అని చెప్పేసి ఇంకా చక్కగా వెరైటీ ఐటమ్స్తో మంచి భోజనాలు, చక్కగా భోంజాలే అనేసి భోంజాలు చేయొచ్చు. పూజ ఎంత బేగ అవుతుందా అనేసి అక్కడ కూర్చొని అస్సలు మిటికి మని అలా చూస్తూ ఉంటున్నాం అనమాట. ఎందుకంటే ఉదయాన్నే వచ్చేసాం కదా, ఆకలి మస్తు వేస్తుంది. అలా అని మా అన్నయ్యలు ఏం పెట్టలేదు అనుకోకండి. మా అన్నయ్యలు ఫుడ్ అది తినడానికి అన్నీ బాగానే అరేంజ్ చేశారు. జస్ట్ ఏదో నేను అలా చెప్తున్నానంటే. భోంజాలు అంటే ఆశ కదండి, భోజనాలు అని అనను, భోంజల్ అంటాము సరదాగా. అందుకని మీ దగ్గర కూడా అలా అన్నాను. ఏటి పిల్ల ఎలా మాట్లాడుతుందని మాత్రం అనుకోవద్దు. భోంజల్ టైం అయిపోతుంది అందుకని చెప్పేసి పూజ కూడా తొందరగా కంప్లీట్ చేసేసారు. ఈలోగా నేనైతే ఒకసారి ఇంటికి వెళ్ళానండి. పూజ అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి రిటర్న్ అయితే మళ్ళీ వచ్చేటప్పుడు సింగిల్గా అయితే రాలేదు. నేను పూజ దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు మళ్ళీ వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే నేను మళ్ళీ సింగిల్గా అయితే రాలేదు. అన్నయ్య వాళ్ళతో చెప్పి ఒకసారి ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పేసి వెళ్ళాను. ఇక్కడ రిటర్న్ వచ్చేటప్పుడు సింగిల్గా రాలేదని చెప్పాను కదా, ఇగో మా చిట్టి రాక్షసిని తీసుకొని వచ్చాను, మా మేనకోడలు తీసుకొని వచ్చాను. చూసారా ఇవాళ భోజనంబు వింతైన వంటకంబు ఆహాహాహా ఇవాళ వారి విందు అని చెప్పేసి భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయండి.
క్యాటరింగ్ ఇచ్చారు, క్యాంటీన్ నుంచి తీసుకొచ్చేసారు భోజనాలు అవిని. అది కూడా ఎవరో కాదు మేము మరిదే చేస్తారండి, డబ్బులకేనండో, ఉత్తుపుణానికి ఏం కాదు. ఎగు భోజనాలు చేసే వాళ్ళు చేస్తున్నారు చక్కగా, ఇంట్లోనే కొంతమంది చేస్తున్నారు, ఖాళీ లేకపోతే ఇక్కడ పైకాటి తెచ్చుకొని తింటున్నారు. అమ్మ ఓగో చూడండి, నేను వీడియో తీస్తున్నానని అమ్మ అమ్మ అని చెప్పేసి నా మేనకోళ్ళు ఆపై అరుస్తుంది. ఇంకో మా వదిన వాళ్ళ అమ్మగారు ఊరు, అదే వాళ్ళ తాలూకు, వాళ్ళు కూడా అనేసారు ఈ అమ్మ అలా వీడియోలో నా తీస్తుంది అని. చక్కగా వీడియో తీస్తూ అక్కడ కొంతమంది కూర్చొని తింటున్నారు. చక్కగా 2 వీడియోలు అయితే తీసుకొని ఇక్కడ కూడా అలా ఉన్నాను. కానీ ఇక్కడైతే మా అక్కలు ఉంటారు, పాపం కష్టపడ్డారు కదా, అంతవరకును కష్టపడి వచ్చి పాపం కాలు చాపుకొని తీరిగ్గా కూర్చున్నారు. చాలా కష్టపడ్డారు పాపం, అన్నదమ్ముడు ఇంట్లో దిగడం అనేసరికి. తర్వాత వచ్చేసి ఇంకా భోజనాలు అయిపోయాయి. భోజనాలు అయిపోయినాక మేమందరమే కూడా చిన్న చిన్న పిక్స్ తీసుకొని వచ్చేసాము. బాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్. బాయ్ అండి, బాయ్ బాయ్.